రే మావా, మనోడు సూసైడ్ చేసుకుంటున్నాడంట్రా. ఎక్కడ్రా? నువ్వు వెళ్తున్నావు? Da mama, come on. Please come on. Out. చెప్పరా? ఎలారా ఇంత హ్యాపీగా నీ లైఫ్లో అసలేం జరిగినట్టు అన్నీ మర్చిపోయినట్టు నటిస్తున్నావు? చెప్పరా, నేను ట్రై చేస్తా కదా నీలా ఉండడానికి. ఇప్పుడు ఏమైందిరా? నీకు తను గుర్తుందారా? ఎవరు? ఓ, ఇప్పుడేంటి పూజ గురించి అడుగుతున్నావా? బ్రేకప్ అయ్యి 1 month కూడా అవ్వలేదు కదా, అప్పుడే ఇలా అంతలో చేసావు కదరా. అలా ఎలా వదిలేసుకున్నావురా? ఇందాక నీ కోసం వెతుకుతున్నప్పుడు తనను చూసారా? తనైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు అదే అర్థం కాక ఇందాక నుంచి పిచ్చలేసిపోతుంది. తను అలా, నువ్వు ఇలా. అవును, మీ ఇంట్లో ఏం చెప్పావు? నాకు అబ్బాయి ఎలా ఉన్నా పర్లేదు, మంచి జాబ్ ఉండి నన్ను సెక్యూర్డ్గా చూసుకునే వాడుంటే చాలని చెప్పా. బంగారం, నువ్వు నా దగ్గర ఉంటే సెక్యూర్డ్గా ఉన్నట్టే కదా. అవుననుకో మరి. కానీ కన్నా ఇంట్లో వాళ్ళు ఫిక్స్ చేస్తే నేనేం చేయగలను? ఏ లైట్ తీసుకో, నువ్వు ఇలాంటివన్నీ పట్టించుకోకు. అంతే అంటావా? ఓకే. పూజ చెప్పు. జే, నీకు అబ్బాయి ఫోటో పంపిస్తున్నాను చూడు. ఓన్గా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడంట. హైదరాబాద్లో పెద్ద విలా కూడా ఉందంట. బాగా సౌండ్ అంట.
ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఊరికే ఏం లేదు, ఊరికే చెప్తున్నా. అంటే వాణ్ణి చేసుకుంటా అని హింటిస్తున్నావా? ఒక్కోసారి లైఫ్లో రాంగ్ డిసిషన్స్ తీసుకుంటానేమో అనిపిస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా? ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడేంటి వదిలేసుకుందామంటున్నావా? ఏమో నీ ఇష్టం. నా ఇష్టమేంటే నా ఇష్టమేంటే దీనమ్మ ఫోన్ కట్ చేసి హలో, ఫోన్ కట్ చేస్తున్నావేంటే? నువ్వు అరుస్తున్నావుగా. నేనా? సరే 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 అరవను. ఒక్క మాట చెప్పు నాకు, నేను వద్దా నీకు? నేనేం అలా అనలేదు. మరి వదిలేసుకుందామంటే హా అంటున్నావు? ఏమో నీ ఇష్టం. సరే, నా ఇష్టం. ఒకవేళ వదిలేసుకోవడమే అయితే ఓకే. ఓకేనా? ఓకేనా? సరే, వాడినే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. ఓకే. కన్నా, నన్ను వదిలేవుగా. నువ్వు గాని నన్ను గాని వదిలేసావంటే నేను చచ్చిపోతా చెప్తున్నా. నా చావు తప్ప నేను ఉంచి నన్ను ఏది దూరం చేయలేదు కన్నా. ఐ లవ్ యూ కన్నా. ఐ లవ్ యూ సో మచ్. సారీ మా, నువ్వంతా మర్చిపోయి చాలా హ్యాపీగా ఉన్నావు. తనని గుర్తు చేసి మళ్ళీ బాధ పెట్టానురా. సారీరా. మనసుకు తగిలిన గాయం ముఖం మీద ఎలా కనిపిస్తుందిరా? అయినా మర్చిపోవడానికి తన జ్ఞాపకం కాదు, నా జీవితం. జ్ఞాపకాలనైతే మర్చిపోవచ్చు, జీవితాన్ని మర్చిపోతే బతికే అర్థం ఉండదు మా. అయినా అదే అన్నీ మర్చిపోయి ఉండగలిగినప్పుడు ఏనే ఉండలేనా? నెల రోజులు ఏడ్చా, కానీ ఏ రోజు తను నా కోసం రాలేదు. అంతెందుకు, ఇప్పుడు ఏడవకుండా ఇంత సంతోషంగా ఎందుకుంటున్నానా అని అడుగుతున్నా నువ్వు కూడా రాలేదు. నా బాధ ఎవరికి పట్టనప్పుడు నా బాధ నా ఫేస్ పైన నీకు చూపించాల్సిన అవసరం నాకు లేదు. అరే అలా కాదురా పిచ్చోడా. ఎందుకులేరా, అది పోయి బాధ పెట్టింది, నువ్వు వచ్చి బాధ పెడుతున్నావు. అయినా
అమ్మాయిల్ని పొందగలం కానీ వాళ్ళ మనసుల్ని పొందగలిగే అదృష్టం కొంతమందికే ఉంటుందిరా. ప్రాణంగా ప్రేమించే అమ్మాయి నా లైఫ్లోకి వస్తుంది అనుకుంటే ఆ ప్రేమని బాధగా మార్చే అమ్మాయి నా లైఫ్లోకి వచ్చిందిరా. ఈ అమ్మాయిలంతా ఇంతే మావా, మనతోనే ఉంటారని చెప్పి మధ్యలోనే హ్యాండ్ చేసి పోతారా. అయినా ఈ అమ్మాయిలంతా రాముల్లా ప్రేమించేవాడి కన్నా రావణాసురులా మాయ మాటలు చెప్పి వల్ల వేసుకునేవాడితోనే వెళ్ళిపోతారా. జరుగుబే, మ్యూజిక్ ఆపడరా. ఏం ఫ్రెండ్స్ రా మీరు. ఛీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి మోసం చేస్తే అందరు అమ్మాయిలను అలాగే చూస్తారేంట్రా? అమ్మాయిలందరూ మోసం చేసేవాళ్లే, అమ్మాయిలందరూ వాడుకొని వదిలేసేవాళ్లే. ఏ అమ్మాయిని నమ్మొద్దు. కానీ ఏ ఒక్కడు తను ఎంచుకున్న అమ్మాయి రాంగ్ అని మాత్రం ఒప్పుకోడేంట్రా? అయినా నేను లవ్లో ఫెయిల్ అవ్వలేదు, లవ్ చేయడానికి ఒక అమ్మాయిని ఎంచుకునే విషయంలో ఫెయిల్ అయ్యా. రే, ఇలా ఎంచుకునే అమ్మాయిని సరిగ్గా ఎంచుకోక తనను వదిలేసి ఉండలేక ఎక్కడ వెళ్ళినా తన జ్ఞాపకాలేదు. రేమా మా లేమా మా అరే మా లే. ఎలా రా, ఇంకెంతకాలం ఇలా ఉండాలిరా? సారీరా మామ, సారీరా. రే, నాకేదో ఇలా జరిగిందని చెప్పి ప్రతి అమ్మాయిని ఇలా తప్పు పట్టుకండ్రా. ఒక మనిషి తను ప్రేమించిన మనిషి గురించి బయటకు ఎన్ని చెప్పినా తన ఆలోచనలు మాత్రం మదిలో మెదులుతూనే ఉంటాయి. దైవం ఉన్న చోటే దయ్యం ఉంటుంది, మంచి ఉన్న చోటే చెడు కూడా ఉంటుంది. అలాగే మోసం చేసే మనుషులు ఉన్నారు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మనుషులు ఉన్నారు. వీళ్ళని వాళ్ళతో కంపారిజన్ చేయకండి ప్లీజ్. వీడు బాగానే ఉన్నాడు, మరి సూసైడ్ చేసుకోవాలనుకున్నది ఎవరు?